హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనకి ఆర్ఆర్బి ఏఎల్పి 2024 ఆన్సర్ కీ అనేది ఆర్ఆర్బి ముంబై సైట్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఓకేనా? సో 10 o'clock అనేది ఇప్పుడు స్టార్టింగ్ టైం. లింక్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి ముంబై సైట్లోకి వెళ్ళి, ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాని తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఆర్ఆర్బి ఏఎల్పి 2024 CBT1 ఆన్సర్కి రిలీజ్ చేశాడు. ఎన్ని రామార్క్స్ వచ్చాయనేది మీరు ఫైనల్గా కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. రామార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా? ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో CBT1కి సంబంధించిన కోర్సెస్ అనేవి ప్రజెంట్ పెట్టడం జరిగింది. CBT2 ఏఎల్పి అనేది ఆఫ్లైన్ కోచింగ్ అనేది హైదరాబాద్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే మీకు కాన్ఫిడెంట్గా ఆల్రెడీ మా గ్రూప్లో 170 మంది ఉన్నారు. సో వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా సరే అదర్స్ మీరు క్వాలిఫై అయ్యి హైదరాబాద్ రావాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని మీరు ఆఫ్లైన్ కోచింగ్కి మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగండి. సో చూద్దామండి, ఇది ముంబై వెబ్సైట్, మనకి ముంబై ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబై. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాడంటే ఇక్కడ 3 లింకులు, 1, 2, 3 లింకులు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటో లింక్ ఏంటంటే ఫస్ట్ మనకి క్లిక్ హియర్ టు వ్యూ ద నోటీస్ అండి. ఫస్ట్ నోటీస్ ఏమి ఇచ్చాడో ఫస్ట్ చూడండి అని అంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ నోటీస్ ఏమి ఇచ్చాడో చూడండి, తర్వాత లింక్ ఉపయోగించి మీరు అందులో ఆన్సర్కి చెక్ చేసుకోండి. ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్స్, అంటే ఈ క్వశ్చన్ అది రైటు కానీ ఆర్ఆర్బి రాంగ్గా ఇచ్చింది, సో నేను అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలంటే అబ్జెక్షన్ కూడా మీరు రైజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చాడు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ది మనకి నోటీస్ ఇచ్చాడు కదా, ఆ నోటీస్ మీద మనము ఒకసారి లుక్ చేద్దామండి. సో ఏంటంటే ఆ నోటీస్ అంటే మనకి వ్యూయింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఏ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది చూడాలి, మరియు రెస్పాన్సెస్ ఏ విధంగా, అండ్ కీసు రేజింగ్ ఏ విధంగా అబ్జెక్షన్స్ చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఆప్షన్స్ ప్రకారంగా. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి 25 నుంచి 29 వరకు జరిగింది. ఓకేనా? సో ఈ లింక్ అనేది మీకు 5వ తారీఖు అంటే ఈరోజు 10 AM, అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో చేసిన టైంకి లింక్ యాక్టివ్లో ఉందండి. ఓకేనా? సో మీరు ఏదైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ లింక్ అండి. ఓకేనా? సో ఇంకా మీరు ఇబ్బంది పడవసరం లేదనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు 5వ తారీఖు 10 గంటల నుండి చూసుకోవచ్చు. అబ్జెక్షన్స్ సేమ్ 10 o'clock నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత టైం పడుతుంది? ఒక ½ hour కంటే ఎక్కువ టైం పట్టదు. 10వ తారీఖు డిసెంబరు 10 గంటల వరకు మీకు టైం ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని రోజులు ఇచ్చాడు? 5, 6, 7, 8, 9, 10 6 రోజులు ఇచ్చాడండి అబ్జెక్షన్స్కి. సో అబ్జెక్షన్ రేజ్ చేసుకోవడానికి మీకు 6 రోజుల టైం అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫీ ఏ విధంగా ఉంటుంది. మరి మీరు నాకు క్వశ్చన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 క్వశ్చన్లు నాకు రైటు కానీ ఆర్ఆర్బి రాంగ్గా ఇచ్చింది అనేసి మీరు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉండాలి, విత్ ఎవిడెన్స్ ఉండాలండి. ఓకేనా? విత్ ఎవిడెన్స్ ఉండాలి. ఎలా అంటే క్వశ్చన్ అనేది మీరు ఆప్షన్ అనేది 3 సెలెక్ట్ చేశారు, ఆర్ఆర్బి 1 ఇచ్చింది ఆన్సర్, మీరు అక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ 3 కరెక్టు, ఆర్ఆర్బి 1 సెలెక్ట్ అయింది, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఓకేనా? దానికి ఎవిడెన్స్ కూడా నేను పలానా సోర్స్ నుంచి అప్లోడ్ చేస్తానని చెప్పి మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 4 క్వశ్చన్లు రేజ్ చేశారు అనుకోండి, ఒక క్వశ్చన్కి 50 రూపాయలు అనేది తీసుకుంటాడండి. ఓకేనా? సో బ్యాంక్ ఛార్జెస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఫీజు అనేది ఒక అబ్జెక్షన్స్కి, సో ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ ద రైజింగ్ అబ్జెక్షన్ ఈజ్ ₹50 ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ అని ఉంటాయంటే పర్ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి 50 మార్క్స్ అండి, 50 రూపాయలు. ఎందుకంటే ఎలా అంటే ప్రతి ఒక్కరు రైజ్ చేస్తారు, లేకపోతే అవునా కాదా? 50 క్వశ్చన్లైనా రైజ్ చేస్తారు, దానికే ఉంది. సో అలా నీకు ఒక అథెంటికేషన్ గురించి అంటే డబ్బులే పెడితే మ్యాక్సిమం రైజ్ చేయరు ఎవరును. ఓకేనా? సో ఎవరో ఒకరు రైజ్ చేస్తారులే, తర్వాత చూసుకోవచ్చు, ఫైనల్ ఆన్సర్ కిలో అని చెప్పి రైజ్ చేయరు అనమాట. సో డబ్బులు ఎవరైతే మీరు కరెక్ట్ ఆన్సర్స్ అని అనుకుంటారో వాళ్ళు రాంగ్ ఇచ్చారంటే ఆర్ఆర్బి వాళ్ళు, మీరు తప్పనిసరిగా రైజ్ చేయండి. ఓకేనా? 5 క్వశ్చన్లైనా 6 క్వశ్చన్లైనా 2 క్వశ్చన్లైనా 1 క్వశ్చన్ అయినా సరే రైజ్ చేయండి. ఓకేనా?
నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో మనకి 25 నవంబర్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మ్యాక్సిమము ఎక్కడ రాంగ్ ఇస్తారంటే మ్యాథమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మనకు రాంగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడని నేను చెప్తానండి. ఓకేనా? రైట్. సో మీరు డెబిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు, రూపే కార్డ్స్, మల్టీ బ్యాంక్, రిటైల్ నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అలౌడ్ అని చెప్తున్నారు అనమాట. అసలు ప్రొసీజర్ ఏంటండి రైజింగ్ చేయడానికి అంటే, ఓకేనా, మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము. అందులో రెస్పాన్స్ కీ ఉంటుంది అండ్ రైజ్ ద ఆబ్జెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు వెళ్తే మీకే అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు డేట్ అనేది ఇక్కడ రాయడం జరిగింది 5వ తారీఖు డిసెంబరు. ఓకేనా? ఆర్ఆర్బీ చైర్పర్సన్స్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పాడండి. సో ఇప్పుడు మనకి లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అవునా కాదా? ఈ కాల్ లెటర్కి మీరు ఏదైతే యూజ్ చేశారో, సిటీ ఇంటిమేషన్కి ఏదైతే లింక్ యూజ్ చేశారో సేమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు వేయండి 28124000 ఎంతో కొంత నెంబర్ వేసి డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ ఇయర్ వేసి ఇక్కడ ఒకసారి వీలైతే ఇది రిఫ్రెష్ చేసుకోండి. ఈ క్యాప్చర్ని ఇదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఈ నెంబర్ కాదు, అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేపర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ విధంగా మీ రా మార్క్స్ని ఫైనల్ అటెంప్టెడ్ వద్దండి. మనకి మీరు రా మార్క్స్ ఎన్ని వచ్చో చెప్పండి, అదే చాలు, ఇంకే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వద్దు. సో ఏమంటున్నాను అంటే నేను కరెక్ట్ ఎన్ని అయినాయి అంటే మీరు 75 క్వశ్చన్లు చూసుకునేటప్పుడు, ఓకేనా, 75 క్వశ్చన్లు చూసుకునేటప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ ఇది ఆర్ఆర్బీ ఆప్షన్, ఇది ఆర్ఆర్బీ ఆప్షన్ అండి. ఆర్ఆర్బీ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? 1 2 3 4 మీరు అటెంప్ట్ చేసే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు అటెంప్ట్ చేసే ఆప్షన్ అంటే ఇక్కడ 3 ఉందనుకో, ఇక్కడ కూడా 3 ఉంటే అదే రైట్ ఆన్సర్ కింద లెక్క చేసుకోవాలన్నమాట. అవునా కదా? ఇక్కడ 2 ఉండి ఇక్కడ 1 ఉంటే అది రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనా? సో 2 మ్యాచ్ అయితేనే రైట్ ఆన్సర్, 2 మ్యాచ్ అవ్వకపోతే రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనా? సో మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయంటే ఒక పర్సన్స్కి 50 వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ అని చూద్దాం అనమాట. సో 50 వచ్చాయంటే ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 50 మార్కులు వచ్చినట్టు అనమాట. అవునా కాదా? సో రాంగ్ ఎన్ని అయినాయి అంటే 9 రాంగ్ అయ్యాయండి. అంటే 9 మార్కులు పోయినట కాదు కదా. 1/3 నెగిటివ్ అనమాట. అంటే 3 క్వశ్చన్స్ కానీ రాంగ్ చేస్తే ఒక మార్క్ అనేది పోతుంది నీకు వచ్చిన మార్క్స్లోంచి. ఓకే, మైనస్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ 9 క్వశ్చన్లకి 3 రాంగ్ ఆన్సర్లు మనకి 3 మార్కులు తీసేసి ఫైనల్ రా మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 47 అనమాట ఈ అబ్బాయికి. ఓకేనా? సో ఈ విధంగా ఫైనల్ రా మార్క్స్ అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్వాలిఫై అయ్యారా లేదనేది నేను చెప్తానండి. ఓకేనా? సో మీరు క్వాలిఫై అయ్యారా లేదనేది ఇక్కడ చెప్తాను మీకు. ఓకేనా? ఇంకోటి మనకి ఎవరెవరైతే క్వాలిఫై అవుతున్నారో, ఓకే, ఎవరెవరైతే క్వాలిఫై అవుతున్నారో మీకు 100% జాబ్ రావాలంటే, ఓకేనా, ఏఎల్పికి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి 8074670636 అండి. ఆఫ్లైన్ కోచింగ్. ఓకేనా? ఆఫ్లైన్ కోచింగ్ అండి. ఆఫ్లైన్ పక్కా 100% జాబ్ అండి. 100% జాబ్ మీకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటేనే, బలవంతం ఏం లేదు. ఓకేనా? సో మన గ్రూప్లో 170 మెంబర్స్ ఉన్నారు ఏఎల్పి స్టూడెంట్స్. వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది నేను కంప్లీట్ వీడియో చేస్తాను. ఓకేనా? వాళ్ళలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పనిసరిగా వాళ్ళు హైదరాబాదు ఆఫ్లైన్ కోచింగ్ అనేది రావడం జరుగుతుంది. నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. 100% జాబ్ కన్ఫర్మ్. అండ్ ట్రేడ్ కూడా ఇస్తున్నానండి. మీకు ట్రేడ్ కావాల్సింది ఏ ట్రేడ్ అంటే ఫిట్టర్ ట్రేడ్ అనమాట. ట్రేడ్ నేను ఇచ్చేది ఫిట్టర్ ట్రేడ్ అనేది ఇస్తున్నాను. సో ఫిట్టర్ ట్రేడ్ ఎవరైనా సరే డౌట్ ఉన్నట్లయితే మీరు టెక్నికల్ సెక్షన్ కూడా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ ఏమో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏమో టెక్నికల్ సెక్షన్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఫిట్టర్ అండి. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి అండ్ మీరు కామెంట్ చేయండి మీ తాలూకా రా మార్క్స్, ఫైనల్ రా మార్క్స్. ఓకే మరి, థ్యాంక్ యూ, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.